ఓకే. ప్రతీదీ అప్‌ఫ్రంట్‌గా మాట్లాడే గీతు గవర్నమెంట్‌కి భయపడుతుంది. గవర్నమెంట్‌కి నేను భయపడేదేంది? గవర్నమెంట్‌కి ఎవరైనా భయపడాల్సిందే. అసలు నాకు భయం అనేది పాయింట్ కాదు. ఇప్పుడు నేను ఏదైనా చెప్పడం వల్ల ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఏదైనా పర్పస్ ఉందా? ఏదైనా యూజ్ ఉందా? ఏం లేదు. చెప్పి వేస్ట్ కదా! ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళే ఏమి చేయలేనిది నేను వచ్చి ఏం పీకేయబోతా ఇక్కడ? ఏం లేదు. అండ్ ఆల్సో మన హ్యూమన్స్ తప్పు కూడా ఉంది. ఇదే జనాలకి నేను ఇదే నా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చాలా సార్లు యానిమల్స్‌ని హార్మ్ చేయొద్దండి అనేసి చెప్పున్నాను. చెట్లు నాటండి అనేసి చెప్పున్నాను. ఎవరు నాటలేదే? నేను నాకు ఒక 7,00,000 మంది ఉన్నారా? నేను చెట్టు నాటమని చెప్పినానా చాలా మందికి? ఒక్కరు నాటినారేమో చూపించమను చెట్టు. ఎవరు నన్ను చూసి చెట్టు నాటలేదే? అట్లాంటిది మీరు 100 పెట్టండి, మీకు 1000 వస్తుంది, 1000 పెట్టండి, 10,000 వస్తుంది అని అంటే అందరూ ఎందుకు పోయి చేస్తున్నారు? ఖచ్చితంగా ఒక హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే, మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే 500 మన దగ్గర ఉన్నాయంటే, పలానోళ్ళు చెప్పారు అది 500 పెడితే 5,000 వస్తాయంట. పెట్టేసి హ్యాపీగా ఈ మంత్ సర్వే అయిపోవచ్చు అని పాయింట్లు పెడతారు కదా! దట్ ఈస్ గ్రీడ్. ఆ గ్రీడ్ నాకు కూడా ఉండింది. నేను కూడా ఇదే స్టార్టింగ్‌లో ట్రేడింగ్ 2,000 పెడితే 20,000 వస్తుందంటే నేను 20,000 పెట్టిన. అబ్బా! తొందరగా సంపాదించేయొచ్చు అని చెప్పేసి. బట్ ఈజీగా వచ్చిన డబ్బులు ఈజీగానే పోతాయి. కష్టపడిన డబ్బులే ఎప్పుడూ ఉంటాయి.